అన్న నమస్తే అన్న. ఏం పేరు? కిషన్. కిషనా? యా. ఈయన ఆటో డ్రైవరా మీరు? ఆటో డ్రైవర్. ఓకే. ఎట్లుందన్న జీవితం? జీవితం ఏముందనా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా 500-600 అయితే లేదు. ఆ, బస్సు ఫ్రీ అయిపోయింది. ఆ, ఈ బస్సు ఫ్రీ వల్ల ఏమో మాకేం గిరాకీ అయితే లేదు. ఆ, ఈ ఓలా ఊబర్ ఏమో కిలోమీటర్కి ఏమో 10 రూపాయలు 12 రూపాయలు ఇస్తే మాకేం గిట్టుబాటు అయితే లేదు. ఆ, ఎక్కడ 10 కిలోమీటర్ పోయినా వాడు 100 రూపాయలు ఇస్తాడు. ఆ. దానికి పోవాలి, అక్కడ నుంచి దొరికితే దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఖాళీకి రావాలి. ఖాళీకి రావాలి. ఉమ్, అది గ్యాస్ వేస్ట్. ఇప్పుడు గ్యాస్ ఏమో 93 రూపాయలు అయింది. అయిపోయింది. ముందేమో పెట్రోల్ ఏమో 115 రూపాయలు 116 రూపాయలు అయిపోయింది. ఉమ్, ముందు 60 రూపాయలు ఉన్నప్పుడు ఆయన ఇచ్చేది ఏదో ఈడికాడికి గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు రేట్లు బాగా పెట్రోల్ పెరిగే వల్ల గ్యాస్ పెరిగే వల్ల అయితే లేదు మాకు అసలు. ఓకే. చాలా సో ప్రాబ్లం. బస్ ఫ్రీ ఒకటి పెద్ద ప్రాబ్లం. బస్ ప్రాబ్లం. అది బస్సు ఎంతసేపు అయినా 10 రూపాయలు పోయేటోళ్ళు కూడా గంటలు గంటలు నిలబడి బస్సులో పోతుర్రు కానీ ఆటోలో ఎక్కుతలేరు. ఒక నలుగురు ఉంటే బస్సులోనే వెళ్ళిపోతుర్రు. మాకు నలుగురు ఉన్నా కూడా 15, 20 అయినా 80 రూపాయలు వస్తుంది. అరే. అది కూడా గిట్టుబాటు అయితే లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది మాకైతే. ఎంతమంది పిల్లలు మీకు? 2 చదివిస్తున్నారా? చదివిస్తున్నా కానీ ఇక కట్టటం, కాలేజీ ఫీజులు అవి కట్టటం చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. రోజుకి ఎంత చేస్తావు? రోజు 1000 రూపాయలు అవుతుంది. దాంట్లో 600 రూపాయలు గ్యాస్కే పోతుంది. గ్యాస్ ఉంది. ఇప్పుడు రోజుకి 600 రూపాయలు గ్యాస్కు పోతుంది, 100 రూపాయలు ఆయిల్కి పోతుంది, 700 దానికే పోతుంది. 300తో నడపాలంటే ఎట్లా అయితలేదు. ఇప్పుడు మేము ఆటో నేను 26 సంవత్సరాల నుంచి నడుపుతున్నా. 26 నెలల నుంచి. ఇప్పుడు ఈ ఆటో తప్ప మాకు ఏరే పని రావు. వేరే పని చేయాలంటే కాదు మాతోని. ఆ పని ఎట్లా ఉంటుంది ఏమో అర్థం కాదు. ఈ ఆటోనే నడుపుతోని బతుకుతున్నాం ఇప్పుడు నుంచి. బస్సుల ఫ్రీ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మరి ఈ ప్రభుత్వం ఏమో మహిళలకు బస్సు ఫ్రీ పెట్టింది. మా గతంలోనేమో కేసీఆర్ ఉన్నప్పుడేమో మీకు డబ్బులు ఇచ్చిండు. అప్పుడు కేసీఆర్ డబ్బులు ఏమో పర్మిట్ మాకు ఫ్రీ చేసిండు. కేసీఆర్ పర్మిట్ ఫ్రీ చేసిండు. డబ్బులు ఏమి ఇవ్వలే కానీ బస్ ఫ్రీ లేకుంటే ఉండే. అప్పుడు నలుగురు ఉన్నా కూడా ఆటోలో ఎక్కిపోయేది. కిరాయి ఎక్కువ అనేది బస్సులో అని. ఇప్పుడు ఒక్కలైనా నలుగురైనా అందరు బస్కి వెళ్ళిపోతురు. ఇప్పుడు ఒకళ్ళు ఆటోలో పోదామంటే 3 బస్కి వెళ్తామంటారు. దానివల్ల మాకు గిట్టుబాటు అయితే ఎవరు ఎక్కటోళ్ళే లేరు. లోకల్ చేయాలంటే మగవాళ్ళు తప్ప ఆడోళ్ళు ఎవ్వరు లేరు ఎక్కేటోళ్ళు. ఈ ఓలా ఊబర్ అయితే అస్సలు మాకు అసలే గిట్టుబాటు అయితే లేదు. వాని ఎంత చెప్పినా కూడా పెంచట్లే. ఎంత ధర్నా చేసినా ఏం చేసినా పెంచట్లే. మరి ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ. మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చూసాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నాం. మరి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయని అయితే లేదు. అయితే వేస్ట్. ఇప్పుడు రైతుకి దీనికి దానికి చాలా మోసం చేసిండు. చాలా ప్రాబ్లము. 6 గ్యారెంటీలో ఒక్కడు కూడా సక్సెస్ అయితే లేదు. ఇప్పుడు ఒక పథకము విడుదల చేసిననుకో అది 6 నెలలు దాకా అవుతలేదు. అట్లనే ఆగిపోతుంది. ఒక పథకము స్టార్ట్ చేసిననుకో అది ఎమ్మటే సక్సెస్ అవ్వాలి. అది అసలే సక్సెస్ అవుతలేదు. మీకు 6 గ్యారెంటీలు ఏం వస్తలేదు. రేషన్ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు ఉంది. సన్న బియ్యం వస్తుంది. ఊర్లో ఇల్లు లేదు. ఆ ఇల్లు మరి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు దాకా నాకు 43 సంవత్సరాలు. ఇప్పుడు వరకు ఇంద్రమ్మ ఇల్లు లేదు నాకు. ఇల్లు చూసి చూసి కళ్ళలోని కాయలు కాస్తున్నాయి కానీ ఇల్లు వస్తలేదు. ఇప్పుడు పోయిన ఫస్ట్కే చేసిండు ఇంద్రమ్మ ఇల్లు అని విడుదల చేసిండు. ఇప్పుడు దాకా వస్తలేవు. సో మరి మీకు ఏది బాగుంది అంటే కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే. ఇప్పుడు ఆటో వాళ్ళకి అయితే కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే. ఎందుకంటే బస్ ఫ్రీ లేకుంటే ఉండే మంచి గిరాకు ఉండే. ట్యాక్సీలా గిరాకు మంచిగా ఉండే. ఇప్పుడు మరి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి బాబాయ్. మరి ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పోటీ పడుతున్నాయి. కవిత వాళ్ళ అమ్మాయి కూడా, ఆమె కూడా మళ్ళీ ఆమె కూడా పార్టీ పెట్టింది. ఇక పవన్ కళ్యాణ్ ఆయన కూడా వస్తున్నాడు. ఎట్లా ఉంటుంది మరి? ఎవరు గెలుస్తారు? వేస్ట్. కవిత వేస్ట్. పవన్ కళ్యాణ్ కూడా ఎవరు ఏరు. హీరో అని అభిమానం ఇక్కడ చెప్తారు తప్ప ఇక్కడ కవితకు అసలే ఏరు. కవితకు అసలే ఏరు. ఆమె అసలు అనవసరంగా పోయింది దాంట్లోకి వెళ్ళి. ఇప్పుడు నాయన అన్న తమ్ముళ్ళైనా ఎవరైనా ఒక మాట చెప్పకుండా ఎవరైనా ఉంటారా? కాబట్టి ఆమె అసలు ఆ పార్టీ పెట్టుకోవటమే తప్పు. చాలా తప్పు. సో మరి ఇప్పుడు ఉన్న 3 పార్టీలు ఎవరికి అవకాశం ఉంటుంది?
ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఉంది కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం సరిగా వస్తలేదు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ఉండి అప్పుడు మంచిగా వచ్చేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం వస్తలేదు తెలంగాణకి ఏం వస్తలేదు వేస్ట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుండే ఆయన 15 సంవత్సరాలు అన్నిటికీ చెయ్యాలి కానీ ఏం చేస్తలేడు ఇప్పుడు అకౌంట్కి 15 లక్షలని అన్నాడు అది కూడా వస్తలేదు సరే అది పోని ఏదో చెప్పి అబద్ధాల్లో ఏదో చెప్పి గెలిచిండు ఇప్పుడు గెలిచిన తర్వాత ఏదైనా సాయం చేయాలి కదా ఇల్లులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైకమాండ్ మంచి ఇల్లులు వచ్చినాయి ఇంద్రం ఇల్లు బాగా ఇచ్చిండ్రు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండే అప్పుడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి బాగా వచ్చినాయి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ ఇక్కడ ఏం చేస్తలేరు ఇప్పుడు ఒక పథకం విడుదలైంది అనుకో అది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటే అది ఎవరికైనా నచ్చుతుంది నువ్వు ఇవాళ చేసేసి నువ్వు నెల రోజుల దాకా ఏం చేయకపోతే అది మనిషికి ఎక్స్ట్రా వచ్చేస్తుంది అది మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం కూడా పెట్టారు దాన్ని ఎలా చూస్తారు దొంగ ఓట్లు ఎవరికి లేరు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుర్రు హైదరాబాద్లో ఉంటుర్రు ఊరు నుంచి కూడా బతకనికి ఇక్కడ వచ్చిర్రు సర్పంచ్ ఓటుకేమో ఊర్లో వేస్తారు ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్కి ఏమో ఇక్కడ వేస్తారు దొంగ ఓట్లు అన్నది ఎవరికి ఉండదు ఇక్కడ ఏదో కొంచెం అంటే రోహింగ్యాలు ముస్లిమ్స్ కొంతమంది ఎవరో వచ్చి ముస్లిమ్స్ అవి ఉన్నాయి దొంగ అవి తీసేయాలి దొంగ ఓట్లు ఇప్పుడు నేను ఊర్లో ఉంది నాది ఓటు ఊర్లో ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ వేస్తే నాకైనా ఏమైనా ఇల్లులో ఏదో పథకాలు వస్తాయి ఇక్కడ మున్సిపాలిటీ ఇక్కడ బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వేస్తే ఏదైనా పనులు అవుతుందని ఇప్పుడు అక్కడిది తీసేది ఇక్కడదంటే మాకు అక్కడ పనులు రావు ఊర్లో అట్లా అవుతుంది చూసి జాగ్రత్తగా చెయ్యాలి దొంగ ఓట్లు అన్నది ఎవరికి ఎట్లా ఉందన్నది చూసి దొంగ ఓట్లు తీసేయాలి అట్లా మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బాబాయ్ మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కేసీఆర్ వస్తేనే బెటర్ ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కానీ కేసీఆర్ లాగా చేస్తలేరు అట్లా ఒక పథకమైనది సక్సెస్ఫుల్గా ముందు పోతలేదు ఒక బస్సుది పోతుంది ఒక కరెంటు నడుస్తుంది 200 యూనిట్లు వేరేది ఏం గ్యాస్ నాకు అసలే వస్తలేదు కేసీఆర్ ఇప్పుడు సపోర్ట్ కాకుండా కూడా మంచిగా చేసిండ్రు వాళ్ళు అట్లా అవుతుంది ఓకే బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్